ఉజ్జయిని రాజ్యాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్నాడు. రాజుకు ఉండవలసిన సకల సుగుణములతో పాటు ధర్మప్రభువుగా ప్రజల చేత కీర్తింపబడుతూ అష్టలక్ష్ములు కొలువై ఉన్న ఉజ్జయిని సాటి రాజ్యాల కంటే వైభవపేతమైన రాజ్యంగా కీర్తి శిఖరాలను అవరోధింపజేసిన ప్రభు అతడు. ఒకనాడు భోజమహారాజు మంత్రులు, సైన్యాధిపతి, కొంతమంది సేవకులను మొదలైన మంది మార్బలాన్ని వెంటబెట్టుకొని అడవికి వేటకు వెళ్ళాడు. ఆ కాలంలో వేట రాజులకు కాలక్షేపమే కాదు, వీరత్వానికి ప్రతీక కూడా. క్రూర జంతువుల నుంచి అడవి సమీపాన ఉన్న గ్రామాలను కాపాడడానికి రాజులు తప్పనిసరిగా 6 మాసాలకు ఒక్కసారైనా వేటకు వెళ్ళిపోయేవారు. 2 రాత్రులు భోజుడు అడవిలోనే బస చేసి 2 చిరుతలను తన అస్త్రాలతో మట్టుబెట్టాడు. 3వ రోజు పగటి సమయంలో గుడారంలు వదిలి వేటలో రాజు పరివారం నిమగ్నమై ఉన్న సమయంలో మదించిన ఏనుగుల గుంపు ఒకటి గుడారాలపై పడి కాళ్లతో తొక్కుతూ తొండంలతో అందిన వాటిని అందినట్లు విసిరేస్తూ వాటన్నిటిని ధ్వంసం చేసి పరేశాయి. వారం నాటికి సరిపడ్డ ఆహార సామాగ్రి, ఇతర వస్తువులు అన్నీ ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి ధ్వంసమైపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భోజరాజు ఆనాటితో వేటను చాలించి తిరిగి ఉజ్జయినికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఒక బ్రాహ్మణ అగ్రహారం సమీపిస్తుండగా ఏపుగా పెరిగిన ఒక జొన్న చేనులో మంచం మీద ఉన్న ఆ పొలం యజమాని రాజును భటులను చూసి, రాజా, రాకరాక మా గ్రామానికి వచ్చావు. నిన్ను నీ భటులను చూస్తుంటే ఆహారం లేక నిరసించినట్లున్నారు. రండి, నా పొలంలో తీయని జొన్న కంకులున్నాయి, వాటితో మీ ఆకలి తీర్చుకోండి అంటూ ఆహ్వానించాడు. ఆ రైతు మాటలకు రాజు, అతని పరివారం ఎంతగానో సంతోషిస్తూ, ఆహా, ఇతడెవరో ఉత్తముడిలా ఉన్నాడు, నోరు తెరిచి అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదన్నది లోకోక్తి. కానీ ఆ రైతు అడగకుండానే జొన్న కంకులు తిని ఆకలిని తీర్చుకోమని ఆహ్వానిస్తున్నాడు కదా అనుకొని రాజు అనుమతి కోసం చూశారు అందరూ. భోజరాజు తన మంత్రితో, మంత్రివర్య, అతడు చెప్పినట్లు చేస్తే మన సైనికులకు కొంత ఆకలి తీరినట్టు అవుతుంది కదా అన్నాడు. అవును ప్రభు, రాజును కొద్దీ ప్రజలు అంటారు. మీరు ధర్మబుద్ధి కలవారు గనుక మీ పాలనలో ప్రజలంతా అదే బుద్ధిని కలిగి ఉంటారు. అతడు చెప్పినట్లే చేద్దాం. కావాలంటే ఉజ్జయిని పోయాక అతడికి కొంత ధనాన్ని పంపుదాం అంటూ సలహా ఇచ్చాడు. భోజరాజు సైనికులతో, భటులారా, మీరంతా చేనులోకి పోయి జొన్న కంకులు తినండి అంటూ అనుమతి ఇచ్చాడు వారందరికీ. భటులంతా ఎంతో ఆనందిస్తూ ఒక్కసారిగా గుంపుగా ఆ జొన్న చేనులోకి చొరబడి చేతికి అందిన జొన్న కంకులను విరుచుకొని ఆత్రంగా తినసాగారు. భోజరాజుకు, మంత్రికి సైన్యాధిపతి పొలం గట్టునున్న కంకులను కోసి ఇచ్చాడు. ఒక కంకి తిన్న భోజుడు, ఆహా, ఏమి మాధుర్యము, తేనె పూసినట్టు ఈ కంకులు ఎంత తీయగా ఉన్నాయో అనుకున్నాడు. సైనికుల సందడిగా ఒకటి తర్వాత ఒకటి జొన్న కంకులను తింటూ ఆ పొలం యజమాని ఉదార గుణాన్ని పొగడసాగారు. మంచం మీద ఉన్న పొలం యజమాని భోజుడితో, ఆహా రాజా, ఏమి నా భాగ్యము, అడిగిన వారందరికీ అన్నం పెట్టే అన్నదాతవు నీవు. అటువంటి నీ ఆకలి ఈనాటికి తీర్చే భాగ్యం నాకు దక్కింది కదా అంటూ మంచె దిగి కిందికి వచ్చాడు. మంచెను దిగి కిందకి వచ్చిన మరుక్షణం ఆ పొలం యజమాని ప్రవర్తన మారిపోయింది. అయ్యయ్యో, కష్టపడి పెంచుకున్న పంట సర్వనాశనం చేస్తున్నారు. రాజా, లోకమంతా నువ్వు ధర్మప్రభు అని కీర్తిస్తుంది. అటువంటి నీ సమక్షంలో నీ భటులు పరుల సొమ్మును తెగబడి సొంతం చేసుకుంటుంటే వారితో చేరి నీవు కూడా తింటున్నావా అంటూ దూషిస్తూ భోజుడిని, అతని పరివారాన్ని నానా రకాలుగా శాపనార్థాలు పెట్టసాగాడు ఆ రైతు. అతడి మాటలకు భోజుడు, అతని పరివారం విస్తుపోయారు. ఆ రైతు అంతటితో ఆగక, రాజా, రాజ్యంలో ప్రజలెవరైనా తప్పు చేస్తే రాజుకు చెప్పుకుంటారు, కానీ ఆ రాజే తప్పు చేస్తే ఇక వారికి దిక్కు ఎవరు? నాకు ఈ పంటే జీవనాధారం. అటువంటి దాన్ని నీవు, నీ పరివారం కలిసి దోచుకున్నారు. నీకు ఇది న్యాయమా అంటూ నిలదీశాడు. అతడి విచిత్ర ప్రవర్తనకు భోజుడు, అతడి పరివారం మతులు చెడి బొమ్మల్లా నిలబడిపోయారు. అలా కొద్దిసేపటికి మంత్రి తేరుకొని ఆ రైతుకు క్షమాపణలు చెప్పుకొని ఉజ్జయిని చేరుకోగానే అతడికి నష్టపరిహారం పంపుతామని మాట ఇచ్చి శాంతింపజేసి భటులను ముందు కదలమన్నాడు. మళ్ళీ ఆ రైతు తిరిగి మంచెపైకి చేరుకున్నాడు. వెళ్ళిపోతున్న రాజును, పరివారాన్ని చూస్తూ, రాజా, నా మాటలు మన్నించకపోతున్నావేంటి? నా పొలంలో జొన్న కంకులు నచ్చలేదా నీకు? ఆతిథ్యం ఇవ్వడానికి నేను తగినవాడిని కాదనా అంటూ పిలిచాడు. భోజుడు అతని మాటలు విని ఆశ్చర్యపోతూ, మంత్రివర్య, ఏమిటి ఈ విచిత్రం అని అడిగాడు. మంత్రి కూడా ఆశ్చర్యపోయి, రాజా, ఇదేదో విచిత్రంగానే ఉంది.
ఈ సంగతి ఏదో ఇప్పుడే తేల్చేస్తాను అన్నాడు ఆవేశంగా మంత్రి. అప్పుడు భోజరాజు, తొందరపడకు, ఈ విచిత్రం ఏమిటో చూడాలంటే అతడు చెప్పినట్లే మళ్ళీ మనం పోయి జొన్న కంకులు తిందాం అని చెప్పి భటులను జొన్న కంకులు తినమని చెప్పాడు భోజరాజు. తాను మాత్రం వాటిని ముట్టకుండా ఆ రైతును గమనిస్తూ పొలం గట్టున ఉండిపోయాడు. భటులందరూ పొలంలోకి దిగి జొన్న కంకులను తాపిగా తినసాగారు. కొంతసేపటికి మంచెపైన ఉన్న రైతు, రాజా, నువ్వెంతో ధర్మబుద్ధి కలవాడివి. నీ మనసు నొప్పించి ఉంటే క్షమించు. వ్యాధిని ఆకలిని దాచుకోరాదు. నీ పరివారం అందరూ కలిసి ఆకలి తీర్చుకుంటున్నారు. నీవు మాత్రం నోరు కట్టేసుకొని నన్నే చూస్తున్నావు. నీవు జొన్న కంకులు ముట్టకుండా కూర్చొని ఉంటే నేను వీరందరి ఆకలి తీర్చినా నాకు తృప్తి కలగదు. కనుక 4 కంకులను నువ్వు కూడా తిని నాకు తృప్తి కలిగించు అంటూ వేడుకున్నాడు ఆ రైతు అంతగా బ్రతిమాలడంతో భోజుడు కూడా 2 కంకులను విరుచుకొని తినసాగాడు. ఆ దృశ్యం చూశాక రైతు తృప్తి చెంది మంచె నుండి కిందికి దిగాడు. మంచె దిగిన మరుక్షణం మళ్ళీ ఆ రైతు ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. రాజా, నేను ఎంత చెప్పినా నా మాటలు పట్టించుకోవడం లేదు. నా పంటనంతా నీవు నీ సైనికులు కలిసి దోచేసుకుంటున్నారు. రాజా, నీవు నీ పరివారం తక్షణం ఈ చోటును వదిలి అవతలకు వెళ్ళకపోతే నీ ముందే ఆత్మార్పణం చేసుకొని మరణిస్తాను. రాజంటే ప్రజల యోగక్షేమాలు చూసేవాడు కానీ ఇలా సంపదను దోచుకునేవాడు కాదు అంటూ కఠినమైన పదజాలంతో భోజుడిని దూషించాడు. అలా ఆ రైతు మాటలకు భోజుడికి అతడి ప్రవర్తనలో ఏదో మర్మం ఉందని అర్థమయ్యి అతనితో, అయ్యా క్షమించు, ఆకలితో ఉండి నేను నా పరివారం ఇలా పంటను దోచుకున్నాము. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాము అంటూ అతన్ని శాంతింపజేశాడు. ఆ తర్వాత మంత్రితో చర్చించాడు. రాజా, ఆ మంచి ఉన్న ప్రదేశంలో ఏదో మహత్తు ఉన్నది. అక్కడ ఉన్నవాడు ధర్మబద్ధంగా పరోపకార గుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఆ చోటును వదలగానే అతడు తిరిగి స్వార్థబుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. కనుక మనము ఆ మంచి ఉన్న ప్రదేశాన్ని తవ్వి చూస్తే గాని ఆ రైతు ప్రవర్తన కారణం అర్థం కాదు అంటూ వివరించాడు మహామంత్రి. మంత్రి చెప్పిన మాటలు నిజమనిపించింది భోజుడికి. రైతును ఒప్పించి అతడికి మరొక చోట భూమిని లెక్కలేనంత ధనరాశిని ఇచ్చేటట్లు తీర్మానించి ఆ పొలాన్ని తన ఆధీనంలోకి తీసుకొని మంచె ఉన్న ప్రాంతాన్ని తవ్వవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు రాజు. భోజుడు స్వాధీనపరుచుకున్న పొలంలో మంచె ఉన్న ప్రాంతాన్ని భటులు పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా తవ్వుతూ శోధించారు. లోతుగా భూమి లోపల ఒకనాటి ఉదయం ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. అప్పటికి 2000 సంవత్సరాలకు పూర్వం ఇంద్రుడు విక్రమార్కుడికి కానుకగా ఇచ్చిన బంగారు సింహాసనం అది. ఆ సింహాసనానికి 32 మెట్లు. ఆ మెట్లపై ఒక్కొక్క సాలబంజిక ఉండి ఎంతో చూడముచ్చటగా ఉంది ఆ సింహాసనం. భోజుడు ఆ సింహాసనాన్ని ఉజ్జాయినికి తరలించి సభలో ప్రతిష్ఠించాడు. ఆ సింహాసనాన్ని చూడడానికి గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మంత్రి సలహాతో భోజుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉజ్జాయిని రాజ్యాన్ని పరిపాలించాలని నిర్ణయించుకున్నాడు. ఒక శుభముహూర్తాన బంధుమిత్ర జనం మంది మార్బలం పరివారం వెంట తల్లిరాగా విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి భోజుడు తొలిమెట్టుపై అడుగు వేయగా సింహాసనం మీద ఉన్న సాలబంజిక మానవ భాషలో మాట్లాడుతూ, ఆగు భోజరాజా అంటూ హెచ్చరించింది. అప్పుడు భోజుడు సాలబంజిక ప్రాణం వచ్చినట్లు మాట్లాడడంతో ఆశ్చర్యచకితులై నిలబడిపోగా, రాజా, ఈ సింహాసనం విక్రమార్క చక్రవర్తిది. ధీరుడు, వీరుడు, సాహసి, క్షత్రియ ధర్మాలు, విద్యలు తెలిసినవాడు. ఇంద్రుడి చేత బహుమానంగా ఈ సింహాసనం పొంది 2000 ఏళ్ళు ఈ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహావీరుడైన ఆ చక్రవర్తి ఉన్న అర్హతలు నీకున్నట్లయితే ఈ సింహాసనాన్ని అవరోధించు. ఆ చక్రవర్తి పాదధూళితో 100 కొద్ది ఏళ్ళు మేమంతా పునీతమయ్యాము. సాహసపేతమైన ఆయన కార్యాలతో ధర్మబుద్ధి కల పాలనలో పులకించిపోయాం మేము అంటూ ఒక్కో మెట్టుపై ఉన్న సాలబంజికలు 32 రోజుల పాటు విక్రమార్కుడి వీరత్వం గురించి, దానగుణం గురించి వివరించాయి. ఆ కథలేంటో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.